ఏమ్రా మల్లిగా లేదు లేదు అనుకుంటేనే 4 ఎకరాలు వేసినావు కదా. నాదేముంది కాక, గా పోషిగాడు 5 ఎకరాలేంగా మళ్ళే మమతాన 2 ఎకరాలు కౌలుకు తీసుకుండు. సత్తే కాక సన్నాలు గట్టిగానే వేసిండు. రమేష్ గాడు పట్నంలోనే ఉంటాడు గాని ఆడు సుత 3 ఎకరాలు దున్నే. ఇగో గిట్లున్నాయట రైతుల ముచ్చట్లు. ఎందుకంటే తెలంగాణ రైతులు కొత్త రికార్డు కొట్టిండ్రోళ్ళు. ఆనకాలం సీజన్ లా 67 లక్షల ఎకరాల వరేసిరట. నిరుడు కంటే ఒక 25,000 ఎకరాలలో ఎక్కువ సాగైనట్టు. రాష్ట్రం వచ్చిన ఈ 11 ఏళ్లలో ఎన్నడింత వరి పంట వేయలేదని ఖుద్దు వ్యవసాయ శాఖే చెప్పింది. 5.5 లక్షలు, 4.5 లక్షలు, 4 లక్షలతోటి నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఫస్ట్ 3 ట్యాంకులు కొట్టేసినాయి. ఇక పత్తి, మక్కలు, మిర్చి, పసుపు, కందులు, పల్లి ప్రతి ఒక్కటి కలుపుకుంటే 1,32 లక్షలలో వండుతున్నాయట. ఏ పంట తీసుకున్నా నల్గొండ జిల్లానే ఫస్ట్ ఉన్నదుల్లో. ఈ ఏడు ముందే ఆనలు అందుకొని నడిమిట్ల వెనుక పట్టు పట్టినా ఆకర్ర జోరు చూపించే వరకు సాగు పెరిగిందట. అంతటా చెల్రు కుంటలు నిండి మత్తడు దుంకినాయి, బావులు నిండినాయి, ప్రాజెక్టులు ఫుల్ అయినాయి. ఇక యాసంగి కూడా రంది లేనట్టే. కాకుంటే యూరియా తిప్పల మోపైంది సెంటర్ వాళ్ళు సరిపోను వంపక. ఏడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. పంటలు ఎక్కువ పండిస్తే యూరియా గిట్ల ఎక్కువ కావాలి కదా మరి. వరి, పత్తి, మక్క అన్నిటికీ వాడేదేనాయే. ఇక కొనుగోలు సెంటర్లు కూడా జప్పునే పెడతారట ఆలోచన చేయకుండా. ఎందుకంటే దసరా వెళ్ళంగానే ఆడాడ కోతలు సురువైతేనే ఉంటాయి మరి.